గూగుల్ డేటా సెంటర్ అంటే ఏమిటి? గూగుల్ కంపెనీకి చెందిన భారీ కంప్యూటర్ సిస్టమ్స్, సర్వర్లు, నెట్వర్కులు ఉన్న ఒక ప్రత్యేకమైన స్థలాన్నే గూగుల్ డేటా సెంటర్ అంటారు. ఇక్కడ గూగుల్ సేవలకు అవసరమైన అన్ని డేటా, ఫోటోలు, వీడియోలు, ఈమెయిల్స్, వెబ్సైట్ సమాచారం, యూట్యూబ్ వీడియోలు, మ్యాప్స్ ఇవన్నీ నిల్వ చేయబడి ప్రాసెస్ చేయబడతాయి. ఇది ఎలా పనిచేస్తుంది? మనం జీమెయిల్లో మెయిల్ పంపినా, యూట్యూబ్లో వీడియో చూసినా, గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేసినా సమాచారం మొత్తం ఈ డేటా సెంటర్స్లోని సర్వర్ల ద్వారా వస్తుంది. ప్రపంచమంతటా గూగుల్కి వందలాది డేటా సెంటర్స్ ఉన్నాయి. అమెరికా, యూరప్, ఆసియా దేశాల్లో ఇవి 24 గంటలు పనిచేస్తూ మన డేటాను సురక్షితంగా, వేగంగా అందిస్తాయి. గూగుల్ డేటా సెంటర్ వల్ల ఉపయోగాలు: 1. వేగం. సర్చ్ రిజల్ట్స్, యూట్యూబ్ వీడియోస్ వేగంగా లోడ్ అవుతాయి. 2. సురక్షితత. మన డేటా హ్యాక్ కాకుండా ఎంక్రిప్షన్ ద్వారా రక్షణలో ఉంటుంది. 3. నిరంతర సేవ. ఎప్పుడైనా గూగుల్ సేవలు డౌన్ కాకుండా బ్యాకప్ ఉంటుంది. 4. క్లౌడ్ సర్వీసులు. గూగుల్ డ్రైవ్, ఫోటో లాంటివి వీటి ద్వారానే నడుస్తాయి. 5. పర్యావరణ స్నేహపూర్వకత. సోలార్ మరియు విండ్ ఎనర్జీ వాడుతున్నారు. సింపుల్గా చెప్పాలంటే గూగుల్ డేటా సెంటర్నేవి గూగుల్ యొక్క మెదడు లాంటిది. మనం గూగుల్లో చేసే ప్రతి యాక్టివిటీకి సంబంధించిన డేటా అక్కడ నిల్వ ఉంటుంది, ప్రాసెస్ అవుతుంది. విశాఖలో గూగుల్ అపూర్వ డేటా సెంటర్, రూ. 88,000 కోట్ల పెట్టుబడి. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం టెక్ మేకింగ్ కేంద్రంగా మారబోతుంది. గూగుల్ తన కొత్త ఏఐ హబ్ అండ్ డేటా సెంటర్ కోసం ఇక్కడ భారీ పెట్టుబడులు ప్రకటించింది. ముఖ్యాంశాలు: గూగుల్ కొన్ని సంవత్సరాల్లో సుమారు $15 బిలియన్ అంటే రూ. 88,000 కోట్ల పెట్టుబడి ఇస్తోంది ఈ ప్రాజెక్ట్కి. ప్రాజెక్ట్ విశాఖపట్నంలోని 3 క్యాంపస్లుగా ఉండబోతోంది. అవార్డ్ స్థాయిలో కంప్యూటింగ్ సామర్థ్యం కలిగి ఉండబోతోంది. భారతదేశంలో ఇది ఒక పెద్ద అడుగు. హబ్గా ఉండే ఈ ప్రాజెక్ట్ డేటా సెంటర్ ప్లస్ జీవితశైలి, కనెక్టివిటీ, ఉత్పత్తి శక్తి, సబ్సీ కేబుల్స్ అన్నింటినీ కలిపి ఉంటుంది. రాష్ట్రానికి ఎంపిక గది, ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగ అవకాశాలు, టెక్ పరిశ్రమ కోసం చాలా అవకాశాలు తెస్తుంది. విశాఖపట్నం ఇప్పుడు డిజిటల్ అండ్ టెక్నాలజీ మ్యాప్లో ఒక కీలక పాయింట్గా మారబోతోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయినప్పుడు భారతదేశం ఉత్పత్తి శక్తి, సబ్సీ కేబుల్స్ అన్నింటినీ కలిపి ఉంటుంది. రాష్ట్రానికి ఎంపిక గది, ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగ అవకాశాలు, టెక్ పరిశ్రమ కోసం చాలా అవకాశాలు తెస్తుంది. విశాఖపట్నం ఇప్పుడు డిజిటల్ అండ్ టెక్నాలజీ మ్యాప్లో ఒక కీలక పాయింట్గా మారబోతోంది. ఈ ప్రాజెక్ట్ పూర్తయినప్పుడు భారతదేశంలో టెక్ ఇండస్ట్రీకి కొత్త అధ్యాయం తిరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.